ఈరోజు కాలభైరవ అష్టమి. కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం ఎందుకు చుట్టుకుంది? శివునికి కూడా బ్రహ్మహత్య పాతకం ఉంటుందా? ఆయన దేవుడు కదా. శ్రీ కాలభైరవాయ నమః. శివుడు, కాలభైరవుడు ఇద్దరూ కూడా ఒకరే. అంటే శివుని ద్వారా పుట్టినటువంటి వాడు, శివాంశతో కూడినటువంటి వాడు కాలభైరవుడు. మన ప్రశ్న ఏంటంటే, బ్రహ్మహత్య పాతకం ఇది శివుడంతటి వాడికి చుట్టుకుంటుందా? కాలభైరవుడు శివుడు ఒకరే అని అంటున్నాం కదా. కాశీపురాధీశం అని చెప్పి కాలభైరవుడిని మనం స్మరిస్తాం కదా. దేవుడు అనేసరికి మనందరి దృష్టిలో ఏంటంటే, ఎటువంటి పాపాలు ఎటువంటి పుణ్యాలు లేకుండా నిస్సంగ స్థితిలో ఉన్నటువంటి వాడు. మరి ఆయనకి బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చుట్టుకుంది అని అంటే, దానికి కారణం చెప్పారు పెద్దలు. అసలు దీనికి ముందు అసలు కాలభైరవుడి యొక్క ఉత్పత్తి కూడా ఒకటి రెండు వాక్యాలు చెప్పుకుందాం మనం. ఆ తర్వాత దానికి కారణం నిరూపిస్తాను. ఎందుకనంటే ఈ చర్చ జరుగుతుందమ్మా. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈ ముగ్గురులో నేనే అధికం అని చెప్పి బ్రహ్మదేవుడు ఏ మాట అయితే అనకూడదో ఆ మాట తన 5వ తలతోటి అంటాడు. అప్పటికి ఆయనకి 5 తలలు ఉంటాయి బ్రహ్మదేవుడికి. శివుడికి 5 తలలు ఉంటాయి, సజ్జోజాతాది 5 ముఖాలుగా. అలాగే బ్రహ్మదేవుడికి కూడా 5 తలలు ఉన్నాయి. ఈ 5వ తలతోటి శివుడు ఎందుకు గొప్పవాడవుతాడు? అన్ని 4 వేదాలు ఏమని సాక్ష్యం చెప్తాయంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడు శివుడు అని చెప్తుంది. బ్రహ్మదేవుడు అంటాడు, ఆయన ఎందుకు గొప్పవాడవుతాడు? అతను నా నుదుటిలో ఇంచి పుట్టాడు. అంటే నా కుమారుడైనటువంటి వాడు నాకంటే ఎలా గొప్పవాడవుతాడు? కాబట్టి నేనే ఈ లోకంలో అందరికంటే గొప్పవాడిని అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా అలాగా శివుణ్ణి చాలా నీచంగా తిరస్కారం చేస్తున్నందుకు తట్టుకోలేక ఒక్కసారి శివ తేజస్సు ఉద్భవించి, ఆ శివ తేజస్సులో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. ఆ కాలభైరవుడు ఉద్భవించి వెంటనే తన చిటికిన వేలుతోటి ఆ 5వ తలని ఇలా తీసిపడేస్తాడు. అంటే ఏదైతే దుర్భాషలాడాడో, శివనింద చేశాడో, శివనింద చేసినటువంటి, అంటే ఒక డాక్టర్ గారు గనక ఒక శరీరంలో ఒక దుష్టాంగాన్ని ఏ రకంగా పక్కకి తీసివేస్తాడో, కాలభైరవుడు కూడా ఆ బ్రహ్మగారి యొక్క 5వ తలని ఇలా గిల్లేస్తాడు. ఒక పువ్వుని ఇలా గిల్లేసినట్టు గిల్లేస్తే 5వ తల ఊడిపోతుంది. అప్పటికి బుద్ధి వచ్చి శివుణ్ణి, ఆ కాలభైరవుణ్ణి శరణు వేడుకుంటాడు ఈ బ్రహ్మదేవుడు. అయితే బ్రహ్మహత్యా పాతకం అనేది చుట్టుకుంటుంది కాలభైరవుడికి. అది ఎలాగంటే, ఈయన్ని వెంబడిస్తూ వస్తుంటుంది. కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు. కాశీఖండం అని చెప్పి శ్రీనాథ మహాకవి రాశాడు. అందులో ఈ వృత్తాంతం అంతా ఉంది, నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఈయన బ్రహ్మహత్యా పాతకంని ఈయన వెంట వస్తూ ఉంటుంది కాలభైరవుడికి. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర, ఆ లక్ష్మీదేవి దగ్గర ఈయన భిక్షం అడుగుతాడు. అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే లక్ష్మీతే అనయ అంటే అన్నిటినీ చూసేటువంటిది అని మహాలక్ష్మీదేవికి అర్థం. విశాలాక్షి అన్నిటినీ చూసేటువంటిది. పేర్లు మార్పే, అందరూ ఒక్కటే. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి ఈయనకి భిక్షం పెడుతుంది. ఆ భిక్షని స్వీకరించి ఈయన కాశీ నగరంలోకి అడుగు పెడతాడు. ఇలా అడుగు పెట్టిన వెంటనే అప్పటిదాకా ఈయన వెంట ఉన్నటువంటి బ్రహ్మహత్య కాలభైరవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, శివుడంతటి వాడికి, కాలభైరవుడంతటి వాడికి బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చుట్టుకుంది? ఆయన వద్దనుకుంటే పక్కకి వెళ్ళిపోవాలి కదా. దానికోసం ఇన్ని తీర్థయాత్రలు ఎందుకు చేశాడు? వైకుంఠానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, లోకంలో భగవద్గీత, మళ్ళీ ప్రతిదానికి తాళం చెవి భగవద్గీత. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, పెద్దలు ఈ లోకంలో సజ్జనులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు అని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ తాను లోకాచారం ఒకటి పాటించాలి. దేవుడైనా సరే లోకంలో ఒక మంచి పద్ధతిని తాను పాటిస్తే లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా పాటిస్తారు. బ్రహ్మ అంతటి వాడి యొక్క శిరస్సుని ఖండించాడు. కాబట్టి పాపం అనేది చుట్టుకోక తప్పదు. అందువల్ల ఆ పాపాన్ని ఆయన కావాలనుకుంటే ఒక్క నిమిషం ఆయన దగ్గరికి రాదు అది. కానీ లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా తనని అనుసరిస్తారు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఒక మార్గం తాను ఏర్పాటు చేస్తాడు,
ఒక మంచి మార్గం, ఆ మార్గంలో మిగతా వాళ్ళు నడవటానికి. అందుకని బ్రహ్మహత్యా పాతకం తనకు చుట్టుకున్నట్లుగా లోకాచారం కోసం శివుడు పాటించాడు. అంతేగా నిజానికి ఆయనకి బ్రహ్మహత్యా పాతకం అనేది లేదు. లోకంలో మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి పాపం చేయకండి, చేస్తే మిమ్మల్ని చుట్టుకుంటుంది అని చెప్పడానికి మాత్రమే ఆ విధంగా చేశాడని పెద్దలు సమన్వయం చేశారు.